నమస్కారం. ఒళ్ళు నొప్పులు, జుట్టు రాలడం, నోట్లో పుండ్లు, నీరసం, నిస్సత్తువ చూడ్డానికి ఇవన్నీ సాదాసీదా బాధల్లాగే అనిపించవచ్చు. తరచూ వచ్చిపోతుండడంతో మనలో చాలామంది ఈ సమస్యల్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇలాంటి లక్షణాల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన లూపస్ అనే వ్యాధి దాగుండొచ్చు. లూపస్ అంటే లాటిన్ భాషలో తోడేలనే అర్థం. పేరుకు తగ్గట్టుగానే లూపస్ అనేది జిత్తులమారి సమస్యే. ఒంట్లో తిష్ట వేసుకుని మన వ్యాధి నిరోధకతను దెబ్బతీస్తూ మనల్ని మహా తిప్పలు పెడుతూ ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు, కళ్ళ నుంచి కిడ్నీల వరకు మన ఒంట్లోని సమస్త అవయవాల్ని కబళించే లూపస్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. లూపస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ సమస్య. మనందరిలో కూడా రోగనిరోధక వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. మనం జబ్బుల బారిన పడకుండా చూడడం దీని పని. ఇందుకోసం ఇది వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటి వాటితో నిరంతరం పోరాడుతూ ఉంటుంది. అంతవరకు అవసరమే గాని కొన్నిసార్లు ఇది అతిగా పనిచేస్తూ విచక్షణ కోల్పోయి ఏకంగా మన శరీరంపైకే దాడికి దిగుతుంది. మన కావలి కుక్క మన మీదే దాడి చేసినట్లు ఇదో విపత్కర స్థితి. ఈ దాడి మూలంగా చాలా రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. వీటన్నింటినీ ఆటో ఇమ్యూన్ సమస్యలు అని పిలుస్తుంటారు. లూపస్ కూడా ఈ తరహా సమస్యే. కాకపోతే మిగతా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లూపస్కి తేడా ఏమిటి అంటే, మిగతావన్నీ ఏదో ఒక అవయవానికో వ్యవస్థకో పరిమితమైతే, లూపస్ మాత్రం శరీరంలో తల నుంచి కాళ్ల వరకు, కిడ్నీల నుంచి గుండె వరకు చాలా వ్యవస్థలపైన, చాలా అవయవాలపైన దాడికి దిగి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. ఈ లూపస్ అనేది ఒక ప్రాణాంతకమైన కీళ్ళవాతం. దీన్నే మనం SLE, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అంటాం. దీన్ని సరైన టైంలో మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయటం వల్ల ఈ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అనే వాటిని మనం నివారించవచ్చు. అనేక రకాలైన కీళ్ళవాతాలలో మేజర్గా మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోకపోవటం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నవి వస్తూ ఉంటాయి. తరచుగా ఈ కాంప్లికేషన్స్ అన్నది ప్రాణాపాయ స్థితిని కూడా కలిగిస్తూ ఉంటాయి. సో ఈ స్టేజ్కి మనం రాకూడదు అని అనుకుంటే వీటిని మనం తొందరగా డయాగ్నోస్ చేయాలి. సో ఇంత కాంప్లికేటెడ్ కీళ్ళవాతాలలో SLE అనేది కూడా ఒక మేజర్ టైప్. సో SLEలో ఏమవుతుంది, మన బాడీలో ఏదైతే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది నార్మల్గా మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. అంటే బయట నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అట్లాంటి మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ SLE లాంటి కీళ్ళవాతాలలో ఏమవుతుంది అంటే, మనల్ని ప్రొటెక్ట్ చేయటం అనే నార్మల్ ఫంక్షన్ని ఈ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది మర్చిపోతుంది. తప్పుగా మన సొంత ఆర్గాన్స్ని ఎనిమీస్ లాగా కన్సిడర్ చేసి మన సొంత అవయవాల మీద ఇది అటాక్ చేస్తుంది. సో ఇటువంటి కారణం వల్ల ఈ SLE అనేది సంభవిస్తుంది. లూపస్ ఇది చికాకు పెట్టే పెద్ద సమస్య. విస్మరిస్తే ప్రాణాంతకంగా తయారయ్యే సమస్య కూడా. అయినా మన ప్రాంతంలో ప్రజల్లో గాని, వైద్య రంగంలో గాని దీనిపై సరైన అవగాహన ఉండడం లేదు. లక్షణాలపై సమగ్రమైన అవగాహన లేకపోతే లూపస్ వ్యాధిని గుర్తించడం మహా కష్టం. ఎందుకంటే మొదట్లో లూపస్ లక్షణాలు ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, నోట్లో పుండ్లు, చర్మంపై దురదలు, దద్దుర్లు, మైగ్రేన్ ఇలా చాలా సీదా బాధల్లాగే కనిపిస్తుంది. ఈ లక్షణాలు కూడా అందరిలో కనపడవు. ఈ బాధలు ఎప్పుడూ కూడా ఉండవు. వస్తూ పోతూ మధ్య మధ్యలో ఉద్ధృతం అవుతుంటాయి. పైగా లక్షణాలన్నీ ఇతరత్ర సమస్యల్లా కనిపిస్తూ తప్పుదోవ పట్టిస్తాయి. అందుకే దీన్ని గ్రేట్ ఇమిటేటర్ అని కూడా అంటుంటారు. వీటి వల్ల చాలా సందర్భాల్లో లూపస్ని సత్వరం గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా వ్యాధి ముదిరిపోయి చాలా సందర్భాల్లో పరిస్థితి ప్రాణాల మీదకొస్తుంది. SLE అన్నది చిన్న పెద్ద
ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరిలో అయినా వస్తుంది. కాకపోతే తరచుగా ఇది 20 to 40 years అంటే 20 నుంచి 40 ఏళ్ల లోపున్న ఆడవాళ్ళల్లో చాలా తరచుగా వస్తూ ఉంటుంది. దీనికి కొన్ని హార్మోన్స్ అనే కారణం కావచ్చు, కొన్ని జన్యుడోపాలు కూడా కారణం కావచ్చు. అలాగే ఇటీవల రోజుల్లో పొల్యూషన్ అన్నది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఎన్విరాన్మెంట్లో ఉండే ఈ కాలుష్య కణాల వల్ల కూడా ఈ ఎస్ఎల్ఈ అనే వ్యాధి సంభవించడం జరుగుతుంది. కొన్ని రకాలైన మందుల వల్ల కూడా ఈ జబ్బు అన్నది వస్తూ ఉంటుంది. సో ఎస్ఎల్ఈ వచ్చిన వాళ్ళల్లో లక్షణాలు అన్నది ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక 100 మంది ఎస్ఎల్ఈ పేషెంట్స్ ఉంటే ఆ 100 మందికి ఒకే రకమైన లక్షణాలు ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉండొచ్చు. అలానే ఒకే ఎస్ఎల్ఈ పేషెంట్లో కూడా పరిస్థితిని బట్టి ఏ ఆర్గాన్ మీద దాని ఎఫెక్ట్ ఉందో దానిని బట్టి లక్షణాలు కూడా చాలా ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చిన్న కీళ్ళ నొప్పుల్లాగా లేదా జ్వరంలాగా లేదా కొంచెం బరువు తగ్గిపోవటం, కారణం లేకుండా విపరీతమైన బరువు తగ్గిపోవటం కానీ ఆర్ విపరీతమైన నీరసం రావటం కానీ ఇటువంటి చిన్న చిన్న లక్షణాలతోనే ఎస్ఎల్ఈ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అలానే డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఎట్లా అయితే తగ్గిపోతాయో ఎస్ఎల్ఈ పేషెంట్స్లో కూడా కారణం లేకుండా ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవచ్చు. ఒంట్లో తెల్ల రక్త కణాలు తగ్గిపోవచ్చు. అలానే కొంతమందికి ఊపిరితిత్తుల మీద ఒక పొరలాగా ఫామ్ అయిపోవటము లేదా ఊపిరితిత్తుల చుట్టూతా నీరు చేరటం, దానివల్ల ఊపిరితిత్తులు పాడైపోవటం అనేవి కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో గుండె మీద కూడా దీని ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది. గుండె కొట్టుకోవాల్సినంతగా కొట్టుకోకపోవటం, గుండె ఎర్లీ స్టేజ్లో అంటే యంగ్గా ఉన్నప్పుడే చిన్న వయసులోనే గుండె ఫెయిల్యూర్ అవటము, గుండె చుట్టూతా పొరలాగా రావటము, నీరు చేరటం అన్నది కూడా ఈ ఎస్ఎల్ఈలో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఇంకా కొంతమందిలో ఓన్లీ చర్మం మీద ఎర్రగా మచ్చల్లాగా కూడా ఈ ఎస్ఎల్ఈ జబ్బు అన్నది వస్తుంది. ఈ ఎర్ర మచ్చలు అన్నది బుగ్గల మీద రావచ్చు, 2 బుగ్గల మీద, ముక్కు మీద. దీన్ని బటర్ఫ్లై ర్యాష్ అని కూడా అంటాం. జబ్బు మొదలయ్యాక మొదటి 2 సంవత్సరాల్లో ఈ ఎస్ఎల్ఈ ఎఫెక్ట్ కిడ్నీ మీద ఉంటుంది. సో ఫస్ట్ 2 years అంటే మనం ఎస్ఎల్ఈ అని మనం జబ్బుని నిర్ధారించాక మొదటి 2 నుంచి 3 సంవత్సరాలు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. షుగర్ జబ్బుని నిర్లక్ష్యం చేస్తే అది మన ఆపాద మస్తకాన్ని కబళిస్తుంది. అలాగే లూపస్ జబ్బు కూడా మన ఒంట్లోని అన్ని అవయవాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ అవయవంపై లూపస్ దాడి చేస్తే ఆ అవయవం తాలూకు బాధలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు కీళ్లపై లూపస్ దాడి చేస్తే కీళ్ల నొప్పుల బాధలు మొదలవుతూ ఉంటాయి. విస్మరిస్తే ప్రాణాంతకంగా పరిణమించే లూపస్ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లూపస్ వ్యాధిలో ఒంట్లోని చాలా అవయవాలపై దాడి జరగచ్చు. లూపస్ కారణంగా రక్తం ప్రభావితమైతే విపరీతమైన రక్తహీనత ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల సంఖ్య బాగా తగ్గుతుంది. లింఫోసైట్ కణాలు, ప్లేట్లెట్లు బాగా తగ్గుతాయి. డెంగీ జ్వరం లాంటి ప్రత్యేకమైన కారణం ఏదీ లేకుండా ప్లేట్లెట్లు తగ్గినట్టుగా గుర్తిస్తే వారిలో లూపస్ లక్షణాలేమైనా ఉన్నాయా అన్నది గమనించాలి. లూపస్ కీళ్ల మీద దాడి చేసినప్పుడు కీళ్లలో వాపు, నొప్పి వంటివి మొదలవుతాయి. కిడ్నీలు ప్రభావితమైతే లూపస్ నెఫ్రైటిస్ అనే సమస్య మొదలై చివరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. గుండెపై దాడి జరిగినప్పుడు గుండె కండరం వాచిపోవడం, ఒంట్లో నీరు చేరడం వంటి సమస్యలు బయలుదేరుతాయి. లూపస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తే శ్వాస కష్టమైపోయి ఇంటర్స్టీషియల్ లంగ్ డిజీజు తలెత్తొచ్చు. లూపస్ బాధితులకి మెదడు ప్రభావితమైతే చిత్తభ్రాంతి, ఫిట్స్ రావడం, విషయగ్రహణ శక్తి తగ్గడం, దాడి మరీ తీవ్రంగా ఉంటే శరీరంలో సగభాగం చచ్చుబడినట్లు కూడా అవ్వడం జరుగుతాయి. వెన్నుపాము ప్రభావితమైతే వెన్ను కింది భాగం తెలియకుండా పోవటం, మలమూత్రాలపై పట్టుపోవడం వంటివి జరుగుతాయి. చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఎస్ఎల్ఈ ఇది ఇంకొంచెం సివియర్గా ఉంటుంది పెద్దవాళ్ళతో పోలిస్తే. వాళ్ళు చిన్న వయసు నుంచే మందులు వేసుకోవాలి. ఆ మందులు రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఈ చర్మం మీద లక్షణాలు అన్నది చాలా తక్కువగా వస్తాయి. వాళ్ళల్లో మెయిన్గా కిడ్నీ ఇన్వాల్వ్ అవటం కానీ ఆర్ పక్షవాతం రావటం లాంటివి కానీ ఇంకా తరచుగా కనిపిస్తూ ఉంటాయి.
అండ్ పుట్టిన పిల్లల్లో కూడా ఎస్ఎల్ఈ అనే జబ్బు వస్తుంది. ఇప్పుడు ఎస్ఎల్ఈతో బాధపడుతున్న ఒక మహిళ గర్భిణీగా అయ్యి తను డెలివరీ అయ్యాక ఆ పసికందులో కూడా మనం కొన్ని రకాలైన లక్షణాలు చూడొచ్చు. దీన్నే మనం నియోనేటల్ లూపస్ అంటాం. అంటే ఆ గర్భిణీగా ఉన్నప్పుడు ఆ మదర్లో ఉన్న యాంటీబాడీస్ అది బేబీకి వెళ్ళి ఆ బేబీలోకి ఈ ఎస్ఎల్ఈ అనే లక్షణాలు కలిగిస్తుంది. వీళ్ళల్లో చర్మం మీద చిన్న చిన్నగా ఎర్ర మచ్చలు రావచ్చు, లేదా వీళ్ళకు కూడా ఒంట్లో కణాలు తగ్గిపోవచ్చు, ఆర్ లివర్ ఎంజైమ్స్ అనేవి పెరగటం జరగవచ్చు. ఇంకా సివియర్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ లాంటివి కూడా వస్తాయి. అయితే ఈ చిన్న పుట్టుకతో వచ్చిన ఎస్ఎల్ఈ ఏదైతే మనం నియోనేటల్ లూపస్ అని అంటున్నామో, ఆ నియోనేటల్ లూపస్ లక్షణాలు పెద్దయ్యాక కూడా కొనసాగాలి అన్న రూల్ ఏమీ లేదు. యూజువల్గా అది 6 to 9 months లోపలే మొత్తం సెట్ అయిపోతారు. బట్ ఎప్పుడైతే హార్ట్ బ్లాక్ అట్లాంటిది అవసరం పడిందో వీళ్ళల్లో కొంచెం పేస్ మేకర్స్ కానీ ఆర్ కార్డియాలజీ కన్సల్టేషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. లూపస్ దాడి ఏ అవయవం మీద జరిగితే దానికి సంబంధించిన లక్షణాలు బయలుదేరుతుంటాయి. వీటిని వేరువేరు సమస్యలుగా పొరబడే అవకాశం ఉంది. అందుకే లూపస్ని గుర్తించే విషయంలో వైద్యులు ఎప్పుడు కూడా లక్షణాలు ఎలా ఉన్నాయి, వాటి మధ్య ఏదైనా ఒక పద్ధతి కానీ సంబంధం కానీ కనబడుతోందా అన్నది చూస్తారు. లూపస్ అన్న అనుమానం రాగానే వైద్యులు యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ పరీక్ష చేస్తారు. లూపస్ బాధితులకు ఈ పరీక్ష పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే మరో మెట్టు ముందుకెళ్ళి డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ అనే పరీక్ష, యాంటీస్మిత్ యాంటీబాడీ అనే మరో పరీక్ష కూడా చేయిస్తారు. వీటిలో పాజిటివ్ వస్తే లూపస్ అని బలంగా నిర్ధారణకు రావచ్చు. అలాగే మిగతా రక్త పరీక్షలు చేయిస్తే తెల్ల కణాలు తక్కువగా ఉండడం, రక్తహీనత, ప్లేట్లెట్స్ తక్కువగా ఉండడం వంటివి కనపడతాయి. మొత్తం మీద లూపస్ని నిర్ధారించేందుకు 11 అంశాలుంటాయి. దీన్ని ACR క్రైటీరియా అంటారు. వీటిలో 4 పాజిటివ్గా ఉంటే దాన్ని ఖచ్చితంగా లూపస్గా నిర్ధారించి చికిత్స ఆరంభిస్తారు. ఈ ఎస్ఎల్ఈని మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఎల్ఈ ఇనీషియల్ స్టేజెస్లో చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి డయాగ్నోస్ చేయడం రీజనబుల్గా కష్టమైన పనే. కాకపోతే ఎప్పుడైనా ఒక యంగ్ ఫీమేల్లో ఇట్లా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాం, అంటే బరువు తగ్గటం, ఆకలి తగ్గటం, విపరీతమైన జుట్టు ఊడిపోవటం, నోట్లో కురుపులు రావటం, ఇట్లాంటి లక్షణాలు ఏదైనా ఉన్నప్పుడు రుమటాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు కొన్ని ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తారు. దాంట్లో ANA అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ లక్షణాలను బట్టి ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మనం ఎస్ఎల్ఈ అని దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. అలానే కొంతమందికి రక్తస్రావణం అవుతున్నప్పుడు ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా అంటాం. దానికి సంబంధించిన లివర్ టెస్ట్లు, దానికి సంబంధించిన స్కానింగ్ వల్ల కూడా ఈ ఎస్ఎల్ఈ అనే దాన్ని మనం నిర్ధారించవచ్చు. ఇంకా కొన్ని స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఉంటాయి, దాన్ని యాంటీ-DS-DNA, యాంటీ-స్మిత్ యాంటీబాడీస్ అంటాం. ఇవి కూడా ఎస్ఎల్ఈ ఉన్న పేషెంట్స్లో పాజిటివ్ ఉంటాయి. ఈ ఎస్ఎల్ఈ ఎఫెక్ట్ ఎప్పుడైతే కిడ్నీ మీద పడుతుందో ఈ యాంటీ-DS-DNA యాంటీబాడీస్ కూడా స్ట్రాంగ్గా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మనం ఈ ఎస్ఎల్ఈ యాక్టివిటీ సివియర్గా ఉందా, కంట్రోల్లో ఉందా అన్నది కూడా కొన్ని టెస్టుల వల్ల మనం నిర్ధారించవచ్చు. వాటిని కాంప్లిమెంట్స్ అంటాం, C3, C4 అంటాం. ఈ C3, C4 లెవెల్స్ని బట్టి కూడా ఎస్ఎల్ఈ జబ్బు యాక్టివ్ ఉందా లేదా అన్నది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అయితే ఎస్ఎల్ఈ ఎఫెక్ట్ కిడ్నీ మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దానిని మనం యూరిన్ టెస్ట్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. అన్ని లూపస్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే చిన్న చిన్న లక్షణాలు ఉన్నప్పుడు పెద్ద మందులు వాడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే జబ్బు యాక్టివ్గా ఉందో, ఎప్పుడైతే జబ్బు సివియర్గా ఉందో వాళ్ళల్లో కొన్ని పెద్ద రకాలైన మందులు వాడాల్సిన అవసరం పడుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు అంటే సన్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటాం. ఈ ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళల్లో సూర్యకిరణాలు అన్నది చాలా హాని కలిగిస్తాయి. వాళ్ళు సన్లైట్కి చాలా ఇంటాలరెంట్గా ఉంటారు. సో అందుకనే ఈ ఎస్ఎల్ఈ పేషెంట్స్ అందరూ సన్ ప్రొటెక్షన్ మెజర్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అంటే సాధ్యమైనంత వరకు పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు వీళ్ళు సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సిన అవసరం పడితే కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఒక గొడుగును క్యారీ చేసుకోవటం కానీ, ఆర్ టోపీలు పెట్టుకోవటం కానీ, ఆర్ స్కార్ఫ్తో మొహాన్ని ఆర్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ని కవర్ చేసుకోవటం వల్ల ఈ సన్ వల్ల ఈ ఎస్ఎల్ఈ సివియారిటీ పెరిగే ఛాన్సెస్ని బాగా తగ్గించవచ్చు.
అలాగే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చాలా జాగ్రత్త పడటం వల్ల కూడా ఈ ఎస్ఎల్ఈ అనే జబ్బుని మనం ఫ్లేర్ అంటే సివియర్ అవ్వకుండా మనం తగ్గించవచ్చు. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఈ రెండిటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఎస్ఎల్ఈ తీవ్రత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఎస్ఎల్ఈతో బాధపడే వాళ్ళందరూ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. లూపస్ వ్యాధికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, అవసరం మేరకు స్టెరాయిడ్లతో పాటు ఖరీదైన బయాలజికల్ మందుల్ని సైతం వాడడం ద్వారా లూపస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అయితే అందరికీ చికిత్స ఒకేలా ఉండదు. బాధితుల ఆరోగ్య పరిస్థితి, లక్షణాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు లూపస్కు చికిత్స చేస్తారు. లూపస్ జబ్బుకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాధితుల పరిస్థితిని బట్టి లూపస్ చికిత్స మారిపోతుంటుంది. కాబట్టి దీనిలో ప్రత్యేక అనుభవం ఉన్న రుమటాలజిస్టులని సంప్రదించడం ఉత్తమం. సమస్య చాలా తొలిదశలో ఉండి స్వల్పస్థాయిలో చర్మం మీద, ముఖం మీద దద్దుర్లు, నోట్లో పుండ్లు, అలసట, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలే ఉంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే మందును ఆరంభిస్తారు. లూపస్ బాధితులకు ఇది సంజీవిని లాంటిది. ఈ మందును జీవితాంతం వాడాలి. అవసరాన్ని బట్టి తాత్కాలికంగా నొప్పుల వంటివి తగ్గించేందుకు ఐబోప్రోఫెన్ వంటి నొప్పి నివారణలు వాడవలసి ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ డోసులో స్టిరాయిడ్స్ని కూడా ఇస్తూ ఉంటారు. సమస్య ముదిరి శరీరంలో ఇతరత్రా అవయవాలు కూడా ప్రభావితమైతే దాన్ని బట్టి ఇతరత్రా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులన్నీ కూడా రోగనిరోధక వ్యవస్థ ఉద్రేకాన్ని తగ్గించి గాడిలో పెట్టడానికి ఉపకరిస్తాయి. ఇలా సాధారణ మందులు చికిత్సలకు తగ్గనప్పుడు ఖరీదైన బయోలాజికల్స్ తరహా మందుల్ని సిఫారసు చేస్తుంటారు డాక్టర్లు. ఈ ఎస్ఎల్ఈలో మేజర్గా మనం వాడేది చిన్న మోతాదులో స్టిరాయిడ్స్, హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే టాబ్లెట్. ఈ చిన్న మోతాదులో స్టిరాయిడ్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలానే హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే టాబ్లెట్ కూడా ఎస్ఎల్ఈ పేషెంట్స్లో వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుతుంది. ఈ ఎస్ఎల్ఈ జబ్బు యొక్క ఎఫెక్ట్ గుండె మీద పడకుండా కూడా ఈ హెచ్సిక్యూ అంటే దాని హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే టాబ్లెట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఎస్ఎల్ఈ పేషెంట్ హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే టాబ్లెట్ని వాడాల్సిన అవసరం పడుతుంది. ఒకవేళ అది కొంచెం ఫ్లేర్ అవుతుంది, దాని ఉద్రిక్తత పెరుగుతుంది, సివియారిటీ పెరుగుతుంది అని మనం పరీక్షల ద్వారానో ఆర్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానో మనం పసిగట్టగలిగితే వాళ్ళల్లో కొంచెం ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్ ఇవ్వాలి. సో కానీ స్టిరాయిడ్స్ అనేది ఎక్కువ రోజులు ఇచ్చేది కాదు. సో వాటిని స్టిరాయిడ్స్ లాగా పనిచేసే మందుల్ని, బట్ స్టిరాయిడ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందుల్ని మనం వీళ్ళల్లో స్టార్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఒక్కొక్క అవయవం ఎఫెక్ట్ని బట్టి ఒక్కొక్క రకమైన మందుల్ని మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళకి కీళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది అంటే మెథోట్రెక్సేట్ లాంటి మందుల్ని వేసుకోవచ్చు. అలా కాకుండా కిడ్నీ మీద కానీ ఆర్ ఊపిరితిత్తుల మీద కానీ, గుండె మీద కానీ, బ్రెయిన్ మీద కానీ ఎఫెక్ట్ పడినట్లయితే సైక్లోఫాస్ఫమైడ్ అని, మైకోఫిన్లేట్ అనేది, ఎజథైప్రిన్ ఇటువంటి మందుల్ని మనం వేసుకోవచ్చు. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఒక 10 నుంచి 20% మంది మాత్రం కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వెళ్ళిపోతారు. అంటే మనం కిడ్నీ ఫంక్షన్ని కాపాడలేకపోతాం. వీళ్ళల్లో డయాలసిస్ కానీ, రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ అంటారు వీటిని, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ అవసరం పడుతుంది. అలానే ఇంకా కొంతమందిలో బయోలాజిక్స్ అనేవి కూడా వాడతాం. అంటే ఎవరిలో అయితే ఎన్ని మందులు వాడినా, బేస్ లైన్ మందులు వాడినా సరే ఈ సివియారిటీ తగ్గట్లేదు ఆర్ ఫ్రీక్వెంట్గా ఫ్లేర్స్ వస్తున్నాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది ఆర్ బేస్ లైన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళల్లో ఈ హయ్యర్ మెడికేషన్స్, బయోలాజిక్స్ అనేవి కూడా వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో రెగ్యులర్గా క్రమం తప్పకుండా రుమటాలజిస్ట్ ఫాలోఅప్లో ఉండి వాళ్ళు సూచించిన విధంగా మందులు వేసుకోవటం వల్ల ఈ ఫ్లేర్స్ అనే వాటిని మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయొచ్చు. ఎస్ఎల్ఈ జబ్బుని చాలా సంవత్సరాలు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా మందులు మధ్యలోనే ఆపేసి తగ్గిపోయింది కదా నాకే ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఈ మందులు ఆపేస్తే ఎస్ఎల్ఈ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం పడుతుంది. అలానే గర్భిణీగా ఉన్నప్పుడు ఈ ఎస్ఎల్ఈ ఉన్నప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు ఎస్ఎల్ఈ వల్ల ఏదైనా గర్భస్రావాలు జరిగినా ఆర్ ఎస్ఎల్ఈలో ఒక రకమైన యాంటీబాడీస్ ఉంటాయి, దాన్ని
యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ రిలేటెడ్ యాంటీబాడీస్ అంటాం, దాన్ని యాప్లా యాంటీబాడీస్ అంటాం. దీనివల్ల కూడా తరచుగా గర్భస్రావాలు జరుగుతాయి. కాబట్టి ఇంతకుముందు గర్భస్రావాలు పోయినట్లయితే వీళ్ళల్లో చిన్నగా హెపారిన్ అన్నది కానీ ఆర్ ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ కానీ వాడాల్సిన అవసరం పడుతుంది. అలానే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా కొన్ని రకాలైన బిళ్ళలు మనం వాడాల్సిన అవసరం పడుతుంది. వీళ్ళల్లో ఆల్రెడీ ఎకోస్ప్రిన్ ఆర్ హెపారిన్ మీద ఉంటే డెలివరీ అయ్యాక కూడా ఒక 6 వారాల వరకు వేసుకోవాలి. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే ట్యాబ్లెట్, ఒకవేళ స్టిరాయిడ్ అవసరం పడితే చిన్న మోతాదులో స్టిరాయిడ్స్ అన్నది వేసుకోవాలి. మీ రిమటాలజిస్ట్ని సంప్రదించినప్పుడు కొన్ని రకాలైన బిళ్ళలు గర్భిణీగా ఉన్నప్పుడు కానీ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కానీ కొన్ని బిళ్ళలు వాడకూడదు. సో అవి ఆ పేషెంట్ కండిషన్ బట్టి రుమటాలజిస్ట్ అన్నది డిసైడ్ చేయగలరు. ఏదైతే గర్భిణీ టైంలో ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బేబీకి మదర్కి కంపాటబుల్ ఉంటాయో ఆ డ్రగ్స్ అన్నది కంపల్సరీ వేసుకోవాలి. లూపస్ బాధితులు మందుల్ని జీవితాంతం వాడాలి. వ్యాధి తగ్గిందని, లక్షణాలేవి కనిపించడం లేదు అని మందుల్ని మానేస్తే మళ్ళీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మందులు ఎప్పటికీ మానకూడదు. మందులను సక్రమంగా వాడుతూ ఉంటే వ్యాధి బాగా నిదానిస్తుంది. బాధితులు పూర్తి సాధారణ జీవితం గడపగలుగుతారు. లూపస్ వ్యాధి ఉధృతంగా ఉన్నప్పుడు గర్భధారణ కూడదు. చికిత్సతో ఒకసారి ఆ ఉధృతి తగ్గి సాధారణ స్థితి నెలకొన్న 6 నెలలకి గర్భం కోసం తప్పకుండా ప్రయత్నించవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉండి చికిత్స కొనసాగుతున్నప్పుడు ప్రతి నెలా వైద్యులను కలిసి కొన్ని కనీస పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకసారి ఉధృతి తగ్గిన తర్వాత 3 నెలలకు ఒకసారి సంప్రదిస్తే సరిపోతుంది. మధుమేహం, హైబీపీ వంటి వాటిని మందులతో జీవితాంతం ఖచ్చితంగా ఎలా నియంత్రణలో పెట్టుకుంటామో లూపస్ కూడా అంతే. సరైన చికిత్సతో పూర్తి సాధారణ జీవితాన్ని గడపొచ్చు. హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే లూపస్ కూడా జీవితకాలపు సమస్య. దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. బతికున్నన్నాళ్ళు మందులు వాడుతూ జబ్బుని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు మింగుతూ జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లూపస్ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.